ఈ పాయింట్ చెప్పకంటే ముందు మోటామోటా 2-3 ఇంట్లో జరిగిన అమెండ్మెంట్స్ చెప్తా. స్వాతంత్రం తర్వాత వక్ఫ్ చట్టం ఏదైతే ఉండేనో 1995లో కాంగ్రెస్ ప్రభుత్వం పివి నరసింహారావు గారు అప్పటిదాకా వక్ఫ్ బోర్డు మా పల్లెగంగన పసుపు బోర్డు లెక్క, టీ బోర్డు, కాఫీ బోర్డు లెక్క ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. పసుపు మంచి కోసము, ఛాయ్ మంచి కోసము, కాఫీ మంచి కోసము, దాని పెరుగుదల కోసము, ఎదుగుదల కోసము, మార్కెటింగ్ కోసం పనిచేయాలి. 1995లా 96 ఎలక్షన్ గెలవాలని, తుర్కోల్లా ఓట్లు కావాలని పివి నరసింహారావు ఏం చేసిండు? దానికి జ్యుడిషియల్ పవర్స్ ఇచ్చిండు. అప్పటిదాకా వక్ఫ్ కిరికిరేమని ఉంటే అందరూ పోయినట్టు డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవాల్సిందే. అప్పుడు వక్ఫ్ ట్రైబ్యునల్ ఇచ్చిండు. జ్యుడిషియల్ పవర్స్ పివి నరసింహారావు గారు చేసిన ఘనకార్యం ఇది. అంటే వక్ఫ్ ఇష్యూస్ అన్నీ వక్ఫ్ ట్రైబ్యునల్కి పోవాలి. వక్ఫ్ ట్రైబ్యునల్ జడ్జిలందరూ వాళ్ళు మళ్ళీ అందరు తురుకోలే. ఇక ఎవడదన్నా హిందూదన్నా, ఎవడదన్నా క్రిస్టియన్దన్నా, ఎవరిదన్నా గవర్నమెంట్ ప్రాపర్టీ మీద వక్ఫ్ క్లెయిమ్ చేసుకుంటే వీళ్ళందరిగా ముస్లిం జడ్జిలు చెప్పినట్టు చేయాలన్నట్టు వీళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ 1995లో చేసిన హిందువులకి, ఈ దేశానికి, హిందువులు ముస్లిం పక్కకు పెట్టి దేశానికి తెచ్చిన అతిపెద్ద దరిద్రం ఇది జ్యుడిషియల్ పవర్ చేయటం. దానికి మళ్ళా 2013లో ఈ ఇటాలియన్ సోనియా గాంధీ ఏం పవర్ తీసుకొచ్చిందంటే అమెండ్మెంట్ చేసి వక్ఫ్ ట్రైబ్యునల్ ఏదైనా జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంటు హైకోర్టులో అపీల్ చేసుకోలేవు, సుప్రీంకోర్టులో అపీల్ చేసుకోలేవు. అంటే 1995లో వక్ఫ్ బోర్డుకి జ్యుడిషియల్ పవర్ కోర్టు అధికారం ఇచ్చింది పివి నరసింహారావు. ఆ కోర్టుని సుప్రీంకోర్టు చేసింది సోనియా గాంధీ 2013లో. 2014 ఎలక్షన్లు గెలవనీకి వీళ్ళంతా ముంచిందెవరు? మొత్తం దేశాన్ని ముంచిండ్రు. మళ్ళా హిందూ సమాజాన్ని, క్రిస్టియన్ సమాజాన్ని, నాన్ ముస్లిం సమాజాన్ని అన్నింటి ముంచిర్రు, గవర్నమెంట్ ప్రాపర్టీలు ముంచిర్రు. ఎంత పెద్ద మిస్యూజ్ ఉంటుందంటే గుట్టల బేగంపేట మన హైదరాబాద్లో హైటెక్ సిటీ దగ్గర a prime example of the mismanagement in the case of Guttala Begumpet, Hyderabad, where the Waqf board claimed that the Aurangzeb had orally gifted land 400 years ago. This absurdity was accepted as legitimate proof in the courts under the old system. Guttala Begumpet నాకు తెలిసి ఆ ల్యాండ్ కూడా లేఅవుట్ ల్యాండ్, ప్లాట్లు చేసిర్రు, కొనుక్కున్నారు. అందరు హిందువులే కొనుక్కున్నారు. కొనుక్కుంటే ఒక రోజు పోయి వక్ఫ్ బోర్డు వాడు పోయి అది మా ల్యాండ్ అంటాడు. అది చక్క వక్ఫ్ ట్రిబ్యునల్ పోతుంది. వక్ఫ్ ట్రిబ్యునల్ పోయితే ఆడ జడ్జి అడుగుతాడు, ఎట్లా మీ ల్యాండ్ అని. ఎట్లా మీ ల్యాండ్ అంటే 400 సంవత్సరాల కిందనట ఔరంగజేబు దాన్ని గిఫ్ట్ ఇచ్చిందట. ఔరంగజేబు గుర్రాలని మేపుతుండేనట. ఆడ ఓ గాడిది గుర్రాలను మేపుతుండేనట. ఆడ దానికి ప్రూఫ్ ఏంద్రా అంటే ప్రూఫ్ ఏం లేదు. పాన్ తినుకుంటా కూడా వాగిండు. అది ప్రూఫ్ లెక్క యాక్సెప్ట్ చేసిండ్రు. దాన్ని వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ చేసిండ్రు. వక్ఫ్ ల్యాండ్గా డిక్లేర్ అయినాక రెవెన్యూ సిస్టంలో వక్ఫ్ అని వస్తే కథం దాన్ని ఏం చేయరాదు. ఇక ధరణి వానికి రాదు, భూభారతి వానికి రాదు. ఇక in Telangana 75% of the Waqf land is under encroachment, and in Hyderabad 82% of the Waqf land has been illegally grabbed by private individuals. This highlights the systematic failures of the previous legal framework. మళ్ళీ ఈ ల్యాండ్లన్నీ తీసుకొని వక్ఫ్ బోర్డులో ఉన్న వాళ్ళందరూ ఏమైనా చేసి ముస్లింలకు ఏమైనా హెల్ప్ చేస్తున్నారా అంటే ఏ లేదు. దోసుకున్నాడు. ఓ పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు, ఈ ముస్లిం లీడర్ ఒక ఆయన. చార్మినార్కి వెళ్ళి పత్తర్ఘాటి దాకా ఎన్నో వందల మలిగీలు ఉంటాయి. ఆ మలిగీలు కిరాయికి ఇస్తే, ప్రాక్టికల్గా కిరాయికి ఇస్తే 2 లక్షలకి వెళ్ళి 4 లక్షల రూపాయలు మలిగీకి రెంట్ వస్తుంది. వక్ఫ్ బోర్డుకి 500 రూపాయలు 600 రూపాయలు పోతున్నాయి. మిగిలిన ఏడిపోతున్నాయి. అక్బరు అసద్ ఇంటికి పోతున్నాయా? అంతే అన్నట్టు కదా.
500 600 రూపాయలకి ఇస్తున్నారట వక్ఫ్కి. బట్ యాక్చువల్గా ఆడ 2 లక్షల నుంచి 4 లక్షల రూపాయలు కిరాయికి. ఇది ఇతర సమాజాలకు ఒక థ్రెట్. ఇది earlier the Waqf Board could lay claim to any property without it being based on documentary evidence, and the aggrieved party could not appeal against order of the board. వేరే మతం వాళ్ళది ఏ ప్రాపర్టీ అయినా క్లెయిమ్ చేస్తే కథమిగా వాడు వక్ఫ్ ట్రిబ్యునల్ పోవాలి, ఆడ ఏం జడ్జిమెంట్ వస్తే దాన్ని బట్టి ఉండాలి జిందగీ భర్. హైకోర్టు వనిక లేదు, ఏం లేదు. Several Hindus lost their land in this unjust and arbitrary law. Now aggrieved individuals can approach. ఇప్పుడు మేము చేసిన ఈ సవరణ వల్ల అటువంటి వాళ్ళు అందరూ హైకోర్టుకు పోవచ్చు, సుప్రీంకోర్టుకు పోవచ్చు, రొటీన్ జ్యుడిషియల్ ప్రాసెస్లో కేసులు కొట్లాడవచ్చు. సో ఇది ఏ రకంగా ఇది అన్యాయమైన చట్టమో ఈ ముస్లిం నాయకులు చెప్పాలి. ఏ రకంగా అన్యాయం ఇది? నువ్వు ఆమ్దాని మొత్తం మింగుతున్నావు. ఈ షబీర్ అలీ ఇస్తుంటోడు పుట్టి ఓవైసీయే కాదండి, కాంగ్రెస్ ముస్లింలు కూడా ఉంటారు. ఇలా వీళ్ళందరూ నాయకులందరూ కలిసి మింగుతున్నారు. డిక్లైన్ ఆఫ్ వక్ఫ్ రెవెన్యూ చెప్పిన మీకు 166 కోట్లకి వెళ్ళి 9 లక్షల రూపాయలు పడ్డది. ఇది 6-7 సంవత్సరాల. ఇంకోటి, ఈ వక్ఫ్ ట్రిబ్యునల్ అందరూ సున్నీలే ఉంటారు. ఇప్పుడు షియాలు ఉండరు, పస్మందాలు ఉండరు, ఆగాఖాన్లు ఉండరు. ఇప్పుడు అన్ని రకాలుగా బ్యాక్వర్డ్ ముస్లిమ్స్ కూడా ఇందులో ఈ మేనేజ్మెంట్లో భాగంగా, లేడీస్ కూడా మేనేజ్మెంట్లో భాగంగా కూడా ఉండే విధంగా ఈ రూపకల్పన జరిగింది అమెండ్మెంట్ యాక్ట్. దీన్ని ఇతర రెవెన్యూ రికార్డ్స్ డిజిటైజేషన్ అయినట్టు వక్ఫ్ ప్రాపర్టీస్ కూడా డిజిటైజేషన్ చేసి టెక్నాలజీని వాడుకోవటం వల్ల ఇంకా మంచి స్ట్రీమ్లైనింగ్ అవుతుందని మన యాక్ట్లో మనం అమెండ్మెంట్ చేసుకున్నాం. సో మేజర్గా ఎంత భయంకరమైన చట్టం ఉండేనో ఇది. ప్రత్యేకంగా 1995 పివి నరసింహారావు దాన్ని భయంకరంగా చేసిండు. ఆ తర్వాత అతి భయంకరంగా సోనియా గాంధీ చేసిండు 2013లో. ఇది ఈ దేశానికి ఒక థ్రెట్గా మారిన చట్టం ఉండే. దాన్ని ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ అమెండ్మెంట్ తీసుకొచ్చి దేశ భవిష్యత్తుని కాపాడడం, గరీబ్ ముస్లిమ్స్ని కాపాడడం, క్రిస్టియన్స్ని కాపాడతాం, హిందువులను కూడా కాపాడతాం, మన గవర్నమెంట్ ప్రాపర్టీలను కాపాడతాము, వక్ఫ్ నుంచి వచ్చిన ఆమ్దానిని గరీబ్ పిల్లలకి, ముస్లిం పిల్లలకి అందేటట్టు చేస్తాం. మరి ఎగ్జాంపుల్ చెప్తున్నాయి మీకు మన రాష్ట్రంలో. ఎందుకంటే మన రాష్ట్రంలో చాలా ల్యాండ్ బ్యాంకు దీని కింద ఉన్నది. మీ అందరితో చేసే రిక్వెస్టే, అందుకే దీన్ని బాగా హైలైట్ చేసి. చేవెళ్లలో 1200 ఎకరాలు ఆరూరు గ్రామంలో సైటింగ్ హిస్టారికల్ ఓనర్షిప్. అంటే ఆడ ఔరంగజీబ్ గారు 400 ఏళ్ల కింద ఇచ్చేయండు అన్నట్టు. అంతే, ఏం డాక్యుమెంట్లు ఏం లేవు. 1200 ఎకరాలు వక్ఫ్ చట్టం, వక్ఫ్ ల్యాండ్ కింద డిక్లేర్ చేసి రైతులందరినీ గోసపుచ్చుకుంటున్నారు. చేవెళ్ళ ఆలూరు విలేజ్, చేవెళ్ళ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, నర్సంపేట అసెంబ్లీ, ఖానాపూర్ గ్రామం, మంగళవార్పేట 2300